హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ శ్రవంతి వ్లాగ్స్. నేను మీ శ్రవంతిని. ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో మరి స్టార్ట్ చేద్దాము. పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. మామూలుగా అయితే ఎక్కువగా పిజ్జాని మైదా పిండితో తయారు చేస్తారు. మైదా పిండి హెల్త్ కి మంచిది కాదు కాబట్టి ఇక్కడ నేను గోధుమ పిండిని యూజ్ చేశాను. 1 కప్పు గోధుమ పిండిలో 1 కప్పు పెరుగు తీసుకోవాలి. పెరుగు తీసుకొని కలుపుకోవాలి. ఇక్కడైతే నేను కొంచెం పెరుగు మిగిల్చాను, తర్వాత కూడా ఈ పెరుగు వేసుకొని కలుపుకున్నాను. సో ఈ రెండు వేసిన తర్వాత 1/2 టీ స్పూను బేకింగ్ సాల్ట్ వేసుకోవాలి. అలా బేకింగ్ సాల్ట్ వేసుకొని తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. నేను బేకింగ్ పౌడర్ బదులు ఇక్కడ ఈనో యూస్ చేశాను. సో ఈ బేకింగ్ పౌడర్ కూడా వేసిన తర్వాత ఈ మూడింటిని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను అంత వీడియో చూపించలేను కాబట్టి మీకు నేను షార్ట్ చేసి చూపిస్తున్నాను. ఎలా పిండి కలుపుకోవాలనేది కొంచెం షార్ట్ చేసి చూపిస్తున్నాను. సో ఇలా అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసాక కొంచెం కలుపుకోవాలి. తర్వాత పిండి కొంచెం నాకు టైట్ అనిపించి ఇక్కడ నేను వాటర్ తీసుకున్నాను. మీరైతే పెరుగు కూడా తీసుకోవచ్చు. అలా తీసుకొని కలుపుకున్న తర్వాత ఫైనల్ గా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఫైనల్ గా పిండిని ఇంకా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే పిజ్జాకి కొంచెం పిండి మెత్తగా ఉండాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత దాన్ని ఒక 20 మినిట్స్ రెస్ట్ ఉంచుకోవాలి. ఎందుకంటే ఈనో ఒకటి బేకింగ్ సాల్ట్ ఇవన్నీ వేస్తాం కదా, ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యి పిండి బాగా డబల్ అవుతుంది. సో ఇలా చేసుకుని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకొని ఈ లోపల ప్యాన్ వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడి చేసుకున్న తర్వాత నేను ఒక పిజ్జా తయారు చేస్తున్నా కాబట్టి ఇక్కడ 3 టమాటోస్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. 2 మినిట్స్ ఈ టమాటాని ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత వీటిలోకి ఒక 7-8 గార్లిక్ కూడా తీసుకోవాలి. వాటిని కూడా వేసుకున్న తర్వాత రెండింటిని కలిపి 4-5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలా కొంచెం ఫ్రై అవుతున్నాయి అనిపించినట్లయితే కొంచెం చిల్లీ ఫ్లక్స్ కూడా వేసుకొని మూడింటిని కలిపి ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎలా ఫ్రై అయ్యాయో తెలియాలంటే వీటి పైన ఉన్న స్కిన్ రిమూవ్ అవుతుంది. టమాటాల పైన స్కిన్ రిమూవ్ అవుతుందంటే అవి కొంచెం ఫ్రై అయినట్టే. పూర్తిగా ఫ్రై అవసరం లేదు. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని తీసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పూర్తిగా ఫ్రై అవ్వాలి. ఇది అంటే ఆ స్మెల్ అంతా పోయి పచ్చి స్మెల్ అంతా పోతుంది పూర్తిగా ఫ్రై అవ్వాలి అంటే. అలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలోకి కొద్దిసేపు ఆగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. 1 స్పూన్ షుగర్ వేసాక ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసాక ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. కారం కూడా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ వీటిని మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో ఇది మొత్తం కుక్ అవుతుంది. మీకు కుక్ అవ్వలేదు ఎలా తెలియాలి అంటే కొంచెం టేస్ట్ చేస్తే అది పచ్చి స్మెల్ పోయింది అంటే కొంచెం కుక్ అయినట్టేను. అలా కుక్ అయిన దాన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె ఇలా పెట్టుకోవాలి. దీంట్లో శాండ్ కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకున్నాను. దాన్ని కొంచెం హీట్ చేసుకోవాలి. ఈ లోపల ఇక్కడ చపాతీ పిండిని మనం పిజ్జా లాగా తయారు చేసుకోవాలి కదా, దాంట్లో ఒక సగం చపాతీ తీసుకొని నేను ఇలా మంచిగా తయారు చేసుకొని కొంచెం పౌడర్ వేసుకొని దీన్ని చపాతీలాగా చేసుకోవాలి. మనం ఏ ప్యాన్ అయితే పెట్టుకుంటామో ఆ ప్యాన్ సైజు మనం చపాతీ చేసుకోవాలి. అలా చపాతీ చేసుకున్న తర్వాత మనం ఆ ప్యాన్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మనం చేసుకున్న పిజ్జా చపాతీని దాన్ని ఆ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసి కొంచెం నీట్గా చేసుకోవాలి. ఈ కేక్ పైనకు మనం చేసిన పిజ్జా దాన్ని బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు ఎందుకు పెడుతున్నామంటే కొంచెం చపాతీ పొంగకుండా ఉండటానికి, పిజ్జా పొంగుతుంది అలా పొంగకుండా ఉండటానికి అలా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత మనం చేసిన టమాటా కచప్ని ఇలా స్ప్రెడ్ చేయాలి ఈవెన్గా. అవుట్ సైడ్ వెళ్ళకూడదు. అవుట్ సైడ్ వెళ్తే ఇది మాడిపోతుంది. అలా మాడిపోకుండా ఉండడానికి లోపల వైపు దీన్ని స్ప్రెడ్ చేయాలి. తర్వాత చీజ్ కూడా అలానే స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనము గార్నిష్ కోసము ఆనియన్స్, టమోటాస్ అండ్ చిల్లీస్ మనకి ఏవి అవైలబిలిటీలో ఉంటే వాటన్నిటిని మనం గార్నిష్ చేసుకోవచ్చు. అలా గార్నిష్ చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా ఒక 1/2 టీ స్పూన్, మీకు స్పైసీగా ఉండాలంటే ఫుల్ స్పూన్ వేసుకోవచ్చు. స్పైసీ తగ్గించుకునే వాళ్ళు 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాక ఒక చిటికెడు బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోవాలి.
అది మీరు స్కిప్ చేసుకోవచ్చు, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. బ్లాక్ పెప్పర్ కూడా వేసిన తర్వాత మనం ఇంతకు ముందు హీట్ చేసాం కదా, దాంట్లోకి మనం దీన్ని షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా షిఫ్ట్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 20 minutes కుక్ అయితే సరిపోతుంది. సో టోటల్గా ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూత కూడా పెట్టుకోవాలి. ఈ మూత అయితే కొంచెం గాలిపోకుండా ఉండేటట్టు చూసుకోవాలండి. 20 minutesలో పిజ్జా అయితే రెడీ అవుతుంది. నేను ఈ పిజ్జాని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. ఇలా సర్వ్ చేసుకొని మీకు చూపిస్తున్నాను ఎలా ఉండేది. మీకు కట్ చేసి కూడా చూపిస్తున్నాను. చాలా మెల్ట్ అయింది, పైన చీజ్ కూడా చాలా బాగా వచ్చింది పిజ్జా. మాకైతే పిజ్జా బాగా నచ్చింది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.